నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సుబ్బారెడ్డి ఉకల, భూమన కరుణాకర్ రెడ్డి మరోలా, అడ్డంగా దొరికిపోయిన రోజా అంబటి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు ఏ విషయంలో సుబ్బారెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వేరువేరుగా ఉన్నారు? వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉండటం వల్ల రోజా అంబటి ఎందుకు అడ్డంగా దొరికిపోయారు అని చెప్పేసి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఈయన వైవి సుబ్బారెడ్డి, ఇదిగోండి ఈయన భూమన కరుణాకర్ రెడ్డి, ఇద్దరు కూడా 2019 నుంచి 2024 మధ్య టీటీడీకి చైర్మన్లుగా పనిచేశారు. వీళ్ళు చైర్మన్లుగా ఉన్న టైంలోనే టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఎటువంటివి జరిగాయి అని చెప్పి కనుక మచ్చు తునకలు చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీ విషయంలో నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి మనం వింటున్నాం. అయితే నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పడం అనేది పెద్ద తప్పు అవుతుంది, శుద్ధ తప్పు అవుతుంది, బండ తప్పు అవుతుంది. ఎందుకంటే అసలు అక్కడ నెయ్యే వాడలేదు అని చెప్పేసి తాజాగా సిట్టు నివేదికలో తేలింది. 1 లీటర్ పాలు కొనలేదు, 1 కేజీ వెన్న కొనలేదు, కానీ 62 లక్షల కిలోల నెయ్యిని ఉత్పత్తి చేశారు. నెయ్యిని ఉత్పత్తి చేసి ఆ నెయ్యిలాంటి పదార్థాన్ని నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక నకిలీ పదార్థాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్ల లడ్డూలని తయారు చేశారు అని చెప్పేసి ఇప్పుడు సిట్టు నివేదికలో మనం చూస్తున్నాం. అయితే వైసీపీ ఏమంటది ఇక్కడ ఈ విషయంలో? అలాగే తెలుగుదేశం పార్టీ వాదన ఏంటి? ఎక్కడ వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్స్లో తేడా వచ్చింది? రోజా అంబటి ఎలా అడ్డంగా దొరికిపోయారు అనే విషయాల్ని ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 2024లో బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న కొన్నాళ్ళకే వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీలో వాడిన నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది, ఘోరమైన తప్పిదాలు జరిగాయి, ఘోరమైన అపచారం జరిగింది శ్రీవారి విషయంలో అని చెప్పేసి వాళ్ళ కంటపడింది. అది కూడా ఆధారాలు ఎలాంటివి దొరికాయి అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ దొరికింది. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏముంది? సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్, అలాగే రెపీ సీడ్స్, లిన్ సీడ్స్, వీట్ గ్రాము, మైజ్ గ్రాము, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కర్నిల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, అలాగే ఫిష్ ఆయిల్ ఉన్నట్టుగా ఎన్డీడీబీ రిపోర్ట్లో తేలింది. ఆ విషయాన్ని చంద్రబాబు ఓపెన్గా ప్రెస్ ముందు చెప్పారు. అది చెప్పడం పెద్ద తప్పు అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఈ సిట్టు విచారణతో చేయించిన తర్వాత ఆ వివరాలు బయట పెట్టుంటే బాగుండేదేమో. ఇప్పుడు వైసీపీకి అదొక ఆయుధంలాగా తయారైంది. ఎందుకని అంటే ఇప్పటికీ కూడా చాలామంది జనం నమ్మేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో ఇలా జంతువుల కొవ్వు కలిసే ఉంటుంది, వైసీపీ వాళ్ళు అంతటి సమర్థులే అని చెప్పేసి వాళ్ళ మీద ఒక అనుమానం ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకని అంటే సిట్టు విచారణలో ఏం తేలింది? ఇక్కడ డాల్డా అలాగే పామ్ ఆయిల్ ఈ రెండింటిని కొన్ని కెమికల్స్తో మిక్స్ చేసి అలాగే సుగంధ ద్రవ్యాలని వాడి లడ్డూకి నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని, లడ్డూ తయారీకి నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని ఉపయోగించారు అని చెప్పేసి సిట్టు విచారణలో తేలింది. అయితే ఈ సిట్టు విచారణలో దాంట్లో అంటే ఆ నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థం అని చెప్పుకున్నాం కదా మనం, దాంట్లో ఎక్కడా కూడా బీఫ్ ఆయిల్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ, లేకపోతే పంది కొవ్వు కానీ కలిసినట్టుగా వాళ్ళకి ఆధారాలు దొరకలేదు. ఎందుకని ఆధారాలు దొరకలేదు అని అంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో వాళ్ళు పీసీఆర్ టెస్ట్ చేశారు. పీసీఆర్ టెస్ట్లో 10% కన్నా బీఫ్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ కలిసి ఉంటే ఆ టెస్ట్లో అవి బయటపడవు. సో కాబట్టి ఆ టెస్ట్లో వాళ్ళకి బయటపడలేదు. అదే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయం మాత్రం కల్తీ జరిగిందనే చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని వైవి సుబ్బారెడ్డి కూడా యాక్సెప్ట్ చేశారు. వైవి సుబ్బారెడ్డి అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి బాబాయ్. ఆయన ఏం చెప్పారు? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు, కానీ ఇక్కడ పామాయిలు, డాల్డా లాంటివి అలాగే సుగంధ ద్రవ్యాలు, కొన్ని కెమికల్స్ కలిసిన మాట వాస్తవమే. సిట్టు ఏదైతే చెప్తుందో, సిట్టు ఏదైతే ఇప్పుడు తాజాగా నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక కరెక్టే అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం అసలు ఏ కల్తీ కలవలేదు, మాకు ఏ పాపం తెలీదు,
ఈ బోలే బాబా డైరీలు, లేకపోతే వైష్ణవి డైరీలు, లేకపోతే ఏఆర్ డైరీలతోటి ఒప్పందాలు కుదుర్చుకుంది చంద్రబాబు హయాంలోనే. అసలు మాకు వాటితో ఏ సంబంధం లేదు అని చెప్పేసి వైసీపీలో కొంతమంది, అంటే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు బుకాయిస్తున్నారనమాట. నిన్న కూడా లక్ష్మీ పార్వతి ఒక ప్రెస్ మీట్ పెట్టింది, మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు హయాంలోనే బోలే బాబా డైరీ తోటి, వైష్ణవి డైరీ తోటి, ఏఆర్ డైరీ తోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆమె బుకాయించింది. కానీ ఆధారాలు మాత్రం ఏవి చూపించలేదు. ఇదిగోండి, ఇది ఆధారాలు, ఇదిగోండి చంద్రబాబు వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకున్న తాలూకా పత్రం ఇది. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన సంతకం ఇది, లేకపోతే టీటీడీ చైర్మన్గా అప్పుడు చైర్మన్ ఎవరున్నారో ఆయన సంతకం ఇది అని చెప్పేసి లక్ష్మీ పార్వతి ఎక్కడ ఆధారాలు చూపించలేదు. ఆధారాలు ఎక్కడా చూపించరు. వైసీపీ వాళ్ళకి మొదటి నుంచి ఉన్న ఒక అలవాటిది గోబెల్స్ ప్రచారం చేయడం అంటాం కదా. సో ఒక అబద్ధాన్ని పదే అంటే 10 సార్లు చెప్తే నమ్మకపోవచ్చు, 10x10 100 సార్లు చెప్తే నమ్మకపోవచ్చు, 100x10 1000 సార్లు చెప్తే నమ్ముతారుగా. సో అదే ఇక్కడ వైసీపీ స్ట్రాటజీ అనమాట. 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్పడానికైనా వాళ్ళు వెనకాడరు. ప్రజలకి అదే నిజము అని చెప్పేసి నమ్మించడానికి ఆ అబద్ధాన్ని 1,00,000 సార్లు కాదు, 1,00,00,000 సార్లు అయినా చెప్తారు. ఇప్పుడు వైసీపీ చేస్తోంది అదే. లడ్డూ విషయంలో అసలు కల్తీయే జరగలేదు అని చెప్పేసి నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి వాళ్ళు చెప్తుంది ఏంటి, లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు కలవలేదు అని అంటున్నారు. అయితే ఇక్కడ పీసీఆర్ టెస్ట్లో బయటపడింది కేవలం అందులో పామాయిల్, డాల్డాతో పాటుగా కొన్ని కెమికల్స్, అలాగే ఇంకా సుగంధ ద్రవ్యాల్ని కలిపి ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారని చెప్పేసి తేటతెల్లమైంది. అయితే పీసీఆర్ టెస్ట్లో అంతవరకే బయటపడుతుంది. యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అని తెలియాలి అంటే పీసీఆర్ టెస్ట్ కాదు, ఇంకా కొంచెం మెరుగైన టెస్టులు చేయాలి. సో ఇక్కడ పీసీఆర్ టెస్ట్లో ఇంతవరకే బయటపడింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా ప్రచారం చేసుకుంటున్నారు అనేది నిన్న మొన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఎందుకని అంటే ఇక్కడ రోజా కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, ఇతరత్ర నేతలు ఎవరైనా సరే వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా మాట్లాడే మాటలు కాదు. వాళ్ళకందరికీ కూడా పైనుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ దగ్గర నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్టే వాళ్ళు చదవాలి. వాళ్ళు ఆ స్క్రిప్ట్కి మించి చదవరు, తక్కువగా చేసి చదవరు. ఈ విషయాన్ని నేను కూడా సొంతగా చెప్తోంది కాదు. ఇదిగోండి, వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు, అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా వైసీపీలో ఒకప్పుడు ఉన్నవాళ్లే. వాళ్ళంతా వైసీపీని వీడి బయటకు వచ్చిన తరువాత
వాళ్ళే స్వయంగా చెప్పిన మాట. మాకందరికీ కూడా స్క్రిప్ట్ పైనుంచి వస్తుంది, ఏం మాట్లాడాలి ఏంటి అనేది వాళ్ళే చెప్తారు. దానికంత ఎక్కువగా మాట్లాడకూడదు, దానికంత తక్కువగాను మాట్లాడకూడదు. ఎంత చెప్పారో అంత మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుని ఎంత ఎక్కువ తిడితే అంత ఆనందం. ఈ విషయాన్ని డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ అయిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా చెప్పారు. నువ్వు కావాలంటే చంద్రబాబు కాలర్ పట్టుకో, నీకు మంత్రి పదవి ఇప్పటికిప్పుడు రెడీగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తరఫున కొంతమంది పెద్ద మనుషులు, వైసీపీ పెద్ద మనుషులు, ఎల్లు చంద్రబాబుని తిట్టు, కావాలంటే చంద్రబాబు కాలర్ పట్టుకో, నీకు మంత్రి పదవి గ్యారంటీ అని చెప్పేసి హామీ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఎలా తిడితే చంద్రబాబు నాయుడిని ఎలా తిడితే జగన్మోహన్ రెడ్డి ఎలా సంతోషపడతారు అని చెప్పేసి చాలా విషయాలు చాలా మంది అనేక మార్లు చెప్పారు. ఇక ఈ అబద్ధాల విషయం అంటారా, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, లేకపోతే లక్ష్మీ పార్వతి కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళంతా ఆడే అబద్ధాలు ఎలా ఉంటాయి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదిగోండి, నారాసుర రక్త చరిత్ర. 2019 ఎన్నికలకి ముందు వైఎస్ వివేకానందరెడ్డిని చంపేస్తే ఆ హత్యా నేరాన్ని తీసుకొచ్చి చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చెప్పేసి బీటెక్ రవి మీద, కడప జిల్లాలోని నేత ఆయన, పులివెందుల నేత. సో బీటెక్ రవి మీద నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, వీళ్ళిద్దరి మీద రుద్దాలి అని చెప్పేసి చూశారు. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన మీద కూడా రుద్దాలని చూశారు. కానీ చివరికి ఏమైంది, అది వైఎస్ ఫ్యామిలీ మెడకే చుట్టుకుంది. ఇకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, ఆయన హెలికాప్టర్లో చనిపోతే దాన్ని ఎలా చిత్రీకరించారో కూడా మనం అంతా చూసాం. సోనియా గాంధీ రిలయన్స్ వాళ్లతోటి చేతులు కలిపి వైఎస్ రాజశేఖర రెడ్డిని అంతమొందించింది అని చెప్పేసి ఒక పెద్ద కట్టు కథ అల్లారు. అదే జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గనక రాజశేఖర రెడ్డి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రకటించి ఉంటే ఏ మాటలు బయటకు వచ్చేవి కాదు. అసలు రాజశేఖర రెడ్డి కేవలం హెలికాప్టర్ ప్రమాదంలోనే చనిపోయాడని చెప్పేసి 4 కన్నీటి బొట్లు కార్చి ఊరుకునేవాళ్ళు. ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డి వల్లే కొన్ని వేల మంది, కొన్ని వందల మంది గుండాగిపోయి చనిపోయారని ఓదార్పు యాత్రలు కూడా జగన్మోహన్ రెడ్డి చేపట్టే పరిస్థితి ఉండేది కాదు. సో ఇక్కడ చూసుకుంటే రాజశేఖర రెడ్డి మరణం వెనుక చంద్రబాబు హస్తం కూడా ఉందేమో అని చెప్పేసి కొన్నాళ్ల పాటు అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు సోనియా గాంధీ తోటి చేతులు కలిపే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించారని కూడా కొన్ని గోబెల్స్ ప్రచారాలు చేశారు. ఇలా ఉంటాయి వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రరత్నం జగన్మోహన్ రెడ్డి చేసే గోబెల్స్ ప్రచారాలు ఈ స్థాయిలో ఉంటాయి. ఇక బోలేబాబాకి సంబంధించి, ఇప్పుడు బోలేబాబా డైరీకి సంబంధించి ఈ ఒప్పందాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే కుదిరాయి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి వాటికి సంబంధించి పత్రాలేవి? సిట్ ఎందుకని చంద్రబాబు నాయుడిని పిలవలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకని పిలవలేదు? చూడయ్యా పవన్ కళ్యాణ్, నువ్వే చూడు, మీ కూటమిలో నేతే కదా, మొత్తం అంతా కూడా ఆయన హయాంలోనే 2014 నుంచి 2019 మధ్యలోనే ఇదిగో ఇలా బోలేబాబా డైరీ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అసలు ఈ డైరీకి పాల సేకరణ స్టామినాలే లేదు, వీళ్ళు డైరీలు పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది, ఇలాంటి డైరీలుగా ఒప్పందాలు ఇచ్చేది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసేది వీళ్ళ, 1 లీటర్ పాలు కొనలేదు, 1 కేజీ వెన్న లేదు, కానీ లక్షల కిలోల నెయ్యిని వీళ్ళు సప్లై చేశారు. ఎక్కడి నుంచి సప్లై చేశారు ఏంటో చూడవయ్యా అని చెప్పేసి ఎందుకు చూపించలేదు సిట్ అధికారులు? మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైవి సుబ్బారెడ్డి, ఇదిగోండి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న, ఈయన బోలేబాబా డైరీల్ని, ఏఆర్ డైరీల్ని, వైష్ణవి డైరీల్ని తీసుకొచ్చి టీటీడీకి అంటగట్టారు. అందుకు గాను ఈయనకి కిలోకి 20 రూపాయలు 23 రూపాయలు కమిషన్ కూడా. అలాంటి కల్తీ నెయ్యి తీసుకొచ్చి టీటీడీకి అంటగట్టినందుకు ఈయన గారికి కమిషన్. మొత్తం దీని స్కామ్ వాల్యూ 250 కోట్లు. ఇంతటి భారీ స్కామ్ చేసి ఇలా అడ్డంగా దొరికిపోయి కూడా వైసీపీ నేతలు ఇప్పటికీ బుకాయిస్తున్నారు. రోజా మాట్లాడితే వారానికి 3 సార్లు 4 సార్లు వెళ్ళేది మంత్రిగా పనిచేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి. సో ఆ మాత్రం కూడా దేవుడంటే భక్తి భయం లేదు. వైవి సుబ్బారెడ్డి పూర్తిగా క్రిస్టియన్ వాళ్ళ ఆవిడ, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమిస్తుంటే రోజా ఏనాడు నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు మహాపచారం చేసేసాడు, మహాపాపం చేశాడు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో బీఫ్ ఆయిల్, అలాగే ఫిష్ ఆయిల్, ఇంకా ఆవు కొవ్వు కలిసిందని చెప్పేసి తప్పుడు నివేదికని చెప్పాడు అని చెప్పేసి ఆరోపణలు చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు పనులు చేసిందని వైసీపీ మీద ఆరోపణలు చేశాడని చెప్పి విరుచుకుపడుతుంది ఈవిడ. సో అసలు చంద్రబాబు నాయుడు ఆ ఆరోపణలు ఎందుకు చేశాడు ఏంటి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదిగోండి
మనకి ఇక్కడ ఎన్డీడీబీ రిపోర్టు. అసలు ఎన్డీడీబీ రిపోర్టు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. ఎందుకు ఇచ్చింది ఆ రిపోర్టు, ఆ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడూ మాట్లాడరు. అది ఏం విచిత్రమో అర్థం కాదు. సో ఇప్పటికైనా ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ చాలామంది కూడా, అంటే కేవలం వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్లే కాదు మాట్లాడేది, సామాన్య ప్రజలు అలాగే హిందూ మతానికి సంబంధించిన పెద్దలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, సామాన్య ప్రజలంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.